ఫెర్రమ్ ఫాస్. సెన్సిటివ్ టు ఓపెన్ ఎయిర్, సెన్సిటివ్ టు ఓపెన్ ఎయిర్. ఫెర్రమ్ ఫాస్. ఇప్పుడు మనం ఫెర్రమ్ ఫాస్ గురించి చెప్పుకుంటాం. సెన్సిటివ్ టు ది ఓపెన్ ఎయిర్ అండ్ మెనీ సిమ్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ బై ఓపెన్ ఎయిర్. బయట ఓపెన్ ఎయిర్ లోకి వెళ్తే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, చాలా సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి వీళ్ళకి. అగ్రవేటెడ్ బై ఓపెన్ ఎయిర్. వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ఎనీమియా, రక్తహీనత ఉన్నటువంటి చోట ఫెర్రమ్ ఫాస్ చాలా బాగా పనిచేస్తుంది. అలా ఏ కారణాల వలనైనా సరే రావచ్చు రక్తహీనత. అయితే కొన్ని కారణాల వలన వచ్చినటువంటి రక్తహీనతలో దానికి ఎక్స్టర్నల్ గా ఏదైనా కాజేషన్ ఉన్నట్టయితే దాన్ని చెక్ చేసుకోకపోతే ఎన్ని ఫెర్రమ్ ఫాస్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే తగ్గవు. ఉదాహరణకు కొంతమందికి తెలియకుండా బాగా బ్లడ్ పోతూ ఉంటుంది మోషన్లో. పెయిన్ కానీ బర్నింగ్ కానీ ఉంటే తెలుస్తుంది. ఉదాహరణకు కొంతమందికి తెలియకుండా బాగా బ్లడ్ పోతూ ఉంటుంది మోషన్లో. పెయిన్ కానీ బర్నింగ్ కానీ ఉంటే తెలుస్తుంది. కానీ కొంతమందికి అవేహీ లేకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉండగా మనుషులు అలాగా వీక్ అయిపోతూ ఉంటారు, చాలా పాలిపోతూ ఉంటారు. లేదా కొంతమందికి చిగుళ్ళలోంచి రక్తం వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం క్యాల్కేరియా ఫ్లోర్ వాటిల్లో చెప్పుకున్నాం. ఆ పోతూ ఉండడం వల్ల కూడా వీళ్ళు ఎనీమిక్ అవుతూ ఉంటారు. అటువంటిప్పుడు అలా ఉన్నప్పుడు వాళ్ళ క్యాల్కేరియా ఫ్లోర్ ఓ పూట, ఫెర్రమ్ ఫాస్ ఓ పూట ఇస్తూ ఉంటే, ఫెర్రమ్ ఫాస్ రోజుకి 2 సార్లు, క్యాల్కేరియా ఫ్లోర్ ఓసారి అలా ఇస్తే తొందరగా రికవర్ అవుతారు. అగ్రవేటెడ్ ఇన్ ది కోల్డ్ ఎయిర్ అండ్ ఆల్వేజ్ టేకింగ్ కోల్డ్ అంటే చలిగాల్లోకి వెళ్తే వెంటనే జలుబు చేస్తూ ఉంటుంది వీళ్ళకి. టేకింగ్ కోల్డ్ ఆర్ విచ్ రిజల్ట్స్ ఇంటూ కోల్డ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ రిజల్ట్స్ ఇంటూ నేసల్ కెటార్ అంటారు, జలుబు. నేసల్ కెటార్. ఇండికేటెడ్ ఇన్ వేరియస్ ఫీవర్స్ ఎస్పెషల్లీ విత్ రెడ్ ఫేస్. గెట్స్ ఫీవర్ ఎట్ ఎనీ టైమ్. ఫీవర్ ఎట్ ఎనీ టైమ్ అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉండవు, ఏ టైంలో అయినా రావచ్చు జ్వరం. ఏ రకాలైన జ్వరాల్లో అయినా ఇండికేట్ అవుతుంది. అలాగే ఇంకొక వెరైటీలో, ఇంకో టైప్ ఆఫ్ ఫీవర్స్ లో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. ఫీవర్ విత్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ఆర్గాన్స్ అండ్ జాయింట్స్. ఫీవర్ విత్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది ఆర్గాన్స్ అండ్ జాయింట్స్. జాయింట్ నొప్పులతో వచ్చేటువంటి జ్వరములు అంటే ఒళ్ళు నొప్పులంతా చేసి జ్వరం వచ్చేవి కొన్ని ఉంటాయి. అలా కాకుండా జాయింట్ పెయిన్స్ ఉండి దాంతో ఆ ఫీవర్ వచ్చి ఆ ఫీవర్ లో మళ్ళా జాయింట్స్ బాగా వాచిపోతాయి. దాన్ని రొమాటిక్ ఫీవర్ అంటారు. ఈ రొమాటిక్ ఫీవర్స్ వచ్చినప్పుడు మామూలుగా మనం హోమియోపతిక్ రెమెడీస్ వేసిన తర్వాత ఈ ఫెర్రమ్ ఫాస్ ఫాలో అప్ ఇవ్వవచ్చు. ఏ ఫీవర్స్ లో అయినా సరే ఈ ఫెర్రమ్ ఫాస్ 6x ఇవ్వవచ్చు. ఇస్తే టెంపరేచర్ ని బట్టి మనం రెగ్యులేట్ చేయొచ్చు. ముందే చెప్పుకున్నాం, గోరువెచ్చటి నీళ్లలో వేసి ఇచ్చేటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది అని. జ్వరం వచ్చింది, ఒక 4 ఔన్సులు గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి. 4 గాని 6 గాని 4 to 6 ounces ల్యూక్వారం వాటర్ తీసుకుని దాంట్లో 10 మాత్రలు ఫెర్రమ్ ఫాస్ 6x పొడి చేసి వేయండి. పౌడర్ ఉంటే పౌడర్ వేయండి, లేకపోతే టాబ్లెట్స్ ని పొడి చేసి అది వేయండి. వేసి బాగా కలిపి దాన్ని మూతబెట్టి ఉంచి, టెంపరేచర్ కనుక 102 ఉందనుకోండి, 102, 103 ఉంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి 1 స్పూన్ ఆ వాటర్ ఇవ్వచ్చు తగ్గే వరకు. 104 ఇంకా దాటింది అనుకోండి, ఎవ్రీ 15 minutes 1 స్పూన్ ఇవ్వండి. అలాగే ఇచ్చిన తర్వాత కొంతసేపు అయ్యేసరికి 100కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవ్రీ 1 hour కి 1.5 hour కి 1 స్పూన్ ఇవ్వండి. 99కి నార్మల్ కి వచ్చేసింది అనుకోండి, ఎవ్రీ 3 hours 10 మాత్రలు మళ్ళీ అలాగే నీళ్ళలో కలిపి ఇవ్వండి. వీటిల్లోనే ఇంకొక మెథడ్ కూడా ఉన్నది. ఇలా ఇస్తున్నా ఇంకా తొందరగా తగ్గటం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ నీళ్లు పేషెంట్కి 1 చెంచా పోసి ఆ నీళ్లలో ఇంకో చెంచా నీళ్లు కలపండి. అంటే ఇప్పుడు కలిపిన నీళ్లు మూత పెట్టి ఉంచాం, ప్రతి అరగంటకి 1 చెంచా నీళ్లు పోయమన్నాం. 1 చెంచా నీళ్లు పేషెంట్ నోట్లో పోయండి, మామూలు నీళ్లు ఈ గ్లాసులో ఇంకో చెంచాడు పోస్తుంది, గోరువెచ్చటి నీళ్ళలో. కాచి చల్లార్చిన నీళ్లు కానీ గోరువెచ్చటి నీళ్లు కానీ. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకొంచెం పొటెంటైజ్ అవుతూ ఉంటుంది, ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. షేక్ చేయకూడదు. అయితే ఈ ఫీవర్ వాడికి జ్వరంతో పాటు విపరీతం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ నీళ్లు కలిపేప్పుడే
ఫెర్రంఫాస్ 6x 5 మాత్రలు, మెగ్నీషియా ఫాస్ 6x 5 మాత్రలు ఆ నీళ్ళలో వేసి, అదే పొడి చేసి వేసి కలిపేయండి ఒకే గ్లాసులో. ఒకే గ్లాస్ నీళ్ళలో ఇంతకుముందు ఫెర్రంఫాస్ 6x 10 మాత్రలు కలిపాం. ఇప్పుడు ఫెర్రంఫాస్ ఒక 5 మాత్రలు, ఎంపీ 5 మాత్రలు కలపండి. కలిపి ఇంతగా చెప్పినలాగే ఫ్రీక్వెన్సీ వాడండి. ఫీవర్ ఎక్కువగా ఉండి తలనొప్పి, జాయింట్ పెయిన్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఫెర్రంఫాస్ 6x 6 మాత్రలు, మెగ్నీషియా ఫాస్ 4 మాత్రలు చాలు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, బాగా జలుబు, దగ్గు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ గ్లాసులోనే ఫెర్రంఫాస్ 6x 5 మాత్రలు, మెగ్నీషియా ఫాస్ 6x 5 మాత్రలు, నేట్రమ్ సల్ఫ్ 6x 5 మాత్రలు కలపండి. బాగా నీరసంగా ఉందన్నాడు, క్యాలిఫాస్ 6x కూడా 5 మాత్రలు కలపండి వీటన్నిటితో పాటు. మనకి 6x తో జరిగేటువంటి మిరకిల్స్ KP6x. మళ్ళీ ఆ కాంబినేషన్ లో కూడా వాడికి నీరసం అంత ఎక్కువ లేకుండా జలుబు, దగ్గు విపరీతంగా ఉన్నాయి, బాగా దగ్గేస్తున్నాడు అనుకోండి, అప్పుడు క్యాలిఫాస్ 3 కలిపి నేట్రమ్ సల్ఫ్ 7 కలపండి. మీ ఇష్టం. ఇక ఈ ఫారంలోనే మీరు ఈ రకంగా చేసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఆ క్యాలిమూరు చెప్తా. వాడికి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి మర్నాడు చూస్తే ఆకలి లేదు, నాలికంతా తెల్లటి కోటింగ్ ఉంది, క్యాలిమూరు కూడా 4 కలపండి. మర్నాటికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి అనుకోండి, ఆ మర్నాడు కలిపే నీడలో ఎంపీ కలపక్కర్లే. ఆకలి లేకపోవడం, నాలిక తెల్లగా ఉండడం. కాబట్టి జ్వరంలో ఫెర్రంఫాస్ ఏ రకాలైనటువంటి ఫీవర్స్ లో అయినా ఇలాగ మనం కలిపి వాడినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎనీ ఫీవర్స్. సాధారణంగా ఫెర్రంఫాస్ ఫీవర్స్ లో జ్వరం రాగానే మొహం ఎర్రబడుతుంది. అయితే ప్రతి వాడికి జ్వరం వచ్చిన వెంటనే మొహం ఎర్రగా ఉందో లేదు చూసి ఎర్రగానే ఉంటేనే ఫెర్రంఫాస్ చేయాలని ఏం లేదు. మెనీ సిమ్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ బై ఫిజికల్ ఎగ్జర్షన్. శారీరక శ్రమ వలన చాలా బాధలు, ఉద్రేకము చెందును. ఫెయింటింగ్ స్పెల్స్ ఉండుండి సడన్ గా కళ్ళు చీకట్లు కమ్మి పడిపోతాం అనిపిస్తూ ఉంటుంది. అది ఫెర్రంఫాస్ లోనూ ఉంటుంది, క్యాలిమూర్లోనూ ఉంటుంది. క్యాలిమూర్ చెప్పేప్పుడు కూడా చెప్పుకుంటాం, క్యాలిఫాస్ లో కూడా ఉంటుంది. వీళ్ళకి ఎందుకు వస్తాయంటే లోపల రక్తం తక్కువగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. హెమరేజ్ అంటే రక్తస్రావం. హెమరేజిక్ టెండెన్సీ ఈజ్ మోర్ అంటే రక్తస్రావములు, ముక్కులోంచి రక్తం రావచ్చు, లేదా మోషన్లో బ్లడ్ పడవచ్చు, అలాంటివన్నీ కూడా టెండెన్సీస్ వీళ్ళకి ఉంటాయి. అయితే అక్కడ ఇంకొక మంచి ఇండికేషన్ ఉంది. వెన్ పౌడర్డ్ అండ్ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ ఇట్ ప్రివెంట్స్ బ్లీడింగ్ ఇన్ ఇంజురీస్. ఏదైనా దెబ్బ తగిలింది, కోసుకుంది, కత్తిపీట కోసుకుంది, లేదా కత్తితో తెగింది, గాజు పెంకుతో తెగింది, ఏదైనా సరే ఏ దెబ్బైనా తగిలి బ్లడ్ వస్తుంది, వెంటనే ఫెర్రంఫాస్ పొడి చేసేసి అద్దేసేయండి. అక్కడ అద్దేస్తే చాలా క్విక్ గా బ్లడ్ ఆగిపోతుంది. కాఫీ పొడి అద్దుతారు కొంతమంది, మనకు అది అక్కర్లేగా, ఫెర్రంఫాస్ ఉందిగా మన దగ్గర, అవి అవైలబుల్ గా లేకపోతే అవి చేయొచ్చు. దెబ్బలు తగిలినప్పుడు ఏమీ అవైలబుల్ గా లేకపోతే కాఫీ పొడి అద్దినా క్లాట్ అవుతుంది. అలాగే కాలినటువంటి వాటికి ఏమీ అవైలబుల్ గా లేకపోతే ఇంకు పోస్తారు. కాఫీ పొడా అంటే ఏదైనా మీరు రెండిట్లో రీసెర్చ్ చేసి చూడండి ఒకసారి. మా కాఫీ పొడి అద్దుతారనే తెలుసు. పసుపు కూడా, పసుపు అద్దుతారు కానీ మంట పుడుతుంది. పసుపు అద్దితే బాగా మంట పుడుతుంది. అంటే ఫెర్రంఫాస్ లేనప్పుడు అది వెంటనే అవైలబుల్ గా లేదనుకోండి, మందులు అవైలబుల్ గా లేవు అది. అయితే దెబ్బలు తగిలినప్పుడు మనం ఎక్స్టర్నల్ గా క్యాలెండర్ రాస్తాం, చాలా వండర్ఫుల్ రికవరీ వస్తుంది కానీ పిల్లలు మాత్రం దగ్గరికి రారు. పిల్లలే కాదు, ఒక విధంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. దెబ్బ తగిలిందని చెప్పరు, చెయ్యిలా వెనక్కి పెట్టి ఏమిటంటే ఏం లేదు అంటూ ఉంటారు. ఏం చేత క్యాలెండర్ రాస్తారేమో భయం. అది రాస్తే విపరీతమైన మంట వస్తుంది ఫస్ట్ టైం. అంచేత అటువంటి చోట్ల మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫెర్రంఫాస్ పొడి చేసేసి దాంట్లో క్యాలెండ్యులా లిక్విడ్ వేసి పేస్ట్ లాగా చేసి రాయండి. రాస్తే బ్లడ్ కట్టేస్తుంది, ఆ క్యాలెండ్లో తాలూకు హీలింగ్ వస్తుంది, వాళ్ళకి మండడం కూడా ఉండదు.
అది ఇవాళ దెబ్బలతో క్లోజ్ చేస్తున్నాం. ఇవాళ చిన్న ఇది ఉంటుంది, మన చామంతి పువ్వు లాంటి పువ్వు ఉంటుంది, అది ఆకు తీసి వెంటనే పసరు తీసి రాస్తే చాలా వెంటనే తగ్గిపోతుంది. అలాగే బంతి చెట్టు ఎక్కడ మనకి అవైలబుల్ అయితే బంతి చెట్టు తాలూకు ఆకులు తీసుకొచ్చి జ్యూస్ తీసి అది అప్లై చేస్తే వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాలెంజిలా ఒక రకమైన బంతి చెట్టు నుంచి తయారు చేసింది. మళ్ళీ మనకి సోమవారం ఉదయం, ఎందుకంటే రేపు ఉమామహేశ్వరం అని అక్కడికి వెళ్తున్నాం. అందరూ కూడా పొద్దున ప్రేయర్ ఇక్కడ అయిపోయిన వెంటనే ప్రేయర్ అవ్వగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ బెల్, రోజు టీ బదులు బ్రేక్ఫాస్ట్ బెల్ పొద్దున మనం తీసుకుని 6:45 కల్లా ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోతాం ఉమామహేశ్వరం. వెళ్ళి అక్కడ వెళ్ళంగానే అక్కడ అభిషేకం చేసుకుని సాయంకాలం వరకు అక్కడే స్పెండ్ చేస్తాం. మధ్యాహ్నం లంచ్ అక్కడే, మళ్ళీ ఈవినింగ్ తిరిగి వస్తాం. తర్వాత సోమవారం నుంచి ఎనాటమీ ఫిజియాలజీ క్లాసులు చెప్తారు. టైము సోమవారం మార్నింగ్ అనౌన్స్ చేస్తాం. పౌడర్ చేసి ఇంజరీస్ లో అప్లై చేస్తే క్యాలెంజిలా మొదటి టీచర్తో కలిపి అప్లై చేస్తే అది చాలా మంచి క్విక్ హీలింగ్ వస్తుంది. క్యాలెంజిలాలో ఉండేటువంటి ఆ బర్నింగ్ అనేటువంటిది ఉండదు. ఈ ఇంజరీస్ లో మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ గా పనికొచ్చేటువంటి వాటిల్లో క్యాలెంజిలా బాగా పనిచేస్తుంది. అదే సెప్టిక్ అయ్యేటువంటివి రస్ట్ పట్టినవి అయితే లెడంపాల్, మనకి లెడంపాల్ మొదటి నుంచి అప్లై చేస్తే లెడంపాల్. సెప్టిక్ అయ్యేటువంటివి తుప్పు పట్టినవి గుచ్చుకోవడం వలన వాటికి ఎక్స్టర్నల్ అప్లికేషన్ గా లెడంపాల్ మొదటి నుంచి పనిచేస్తుంది. ఇది వరకు అంటే చాలా కామన్ గా వాడేటువంటిది. తర్వాత మన డిస్పెన్సరీస్ లో కూడా ఇది వరకు క్రితం వరకు కూడా కాలినటువంటి వాటికి ఎక్స్టర్నల్ గా క్యాంథారిస్ మొదటి టీచర్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది బయట, మన డిస్పెన్సరీస్ లో కాకుండా బయటన క్యాంథారిస్ మొదటి టీచరే ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. కానీ క్యాంథారిస్ మొదటి టీచర్ ఇంటర్నల్ గా క్యాంథారిస్ ఎంత బాగా పనిచేస్తుందో ఎక్స్టర్నల్ గా మాత్రం క్యాంథారిస్ పనిచేయటం లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అసలు బొబ్బలెక్కకుండా ఉన్నటువంటి కేసుల్లో కూడా క్యాంథారిస్ రాయడం వలన బొబ్బలెక్కినటువంటి చోట్ల చాలా చోట్ల చూసాం. క్యాంథారిస్ కన్నా మన డిస్పెన్సరీస్ లో మనం వాడేది 2 మందులు వాడతాం. నిజాడ్రెక్టో ఇండికా, ఎచిరాంథస్ ఆస్పెరా, ఆ రెండు కూడా చాలా సేఫ్ గా వాడదగినటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. కాలిన దగ్గర అసలు మచ్చలు కూడా మిగలకుండా పూర్తిగా నివారణ జరుగుతుంది. అయితే కాలినటువంటి వాటికి కామన్ గా ఇంటర్నల్ గా చాలా మంది క్యాంథారిస్సే వేస్తూ ఉంటారు. కాలిన వాటి అన్నిటికీ క్యాంథారిస్ వేయకూడదు. కాలినటువంటి దగ్గర బాగా విపరీతమైన నొప్పిగా ఉందనుకోండి, బాగా లాగేస్తుంది, నొప్పిగా ఉంది, అక్కడ క్యాంథారిస్ వేస్తే పని చేయదు. హైపరికన్ 200 వేస్తే ఇమీడియట్ గా తగ్గుతుంది. అంటే మామూలుగా స్పెసిఫిక్స్ కొన్ని అంటగడుతూ ఉంటారు రెమెడీస్ కి. అలాగే క్యాంథారిస్ కి కాలడం అనేది ఒకటి జనరలైజ్డ్ గా లేబుల్ చేసేసారు. కానీ కాలినటువంటి అన్ని చోట్ల క్యాంథారిస్ పని చేయదు. క్యాంథారిస్ ఎప్పుడు పని చేస్తుందంటే బాగా మంట ఉంటుంది, తర్వాత బొబ్బలెక్కి ఆ బొబ్బలు నీరు ఉండడం వలన దాంట్లో బాగా మంట పొడుస్తున్నట్టుగా ఉంటే క్యాంథారిస్ కానీ ఎపిస్ కానీ పనిచేస్తాయి. కానీ అవేం లేకుండా బాగా నొప్పి చేయడం, లాగేస్తూ ఉండడం ఆ కాలినటువంటి దగ్గర. అలాగే ఇంకా కొన్ని కేసుల్లో నీరు పట్టడం, చీము పట్టడం, అంటే బొబ్బలు లేకుండా నీరు పడుతూ ఉంటుంది. ఆ నీరు బట్టి బాగా నొప్పి చేస్తుంది విపరీతంగా. అటువంటి చోట్ల హైపరికం వేస్తే తగ్గుతుంది, కానీ ఇండికేట్ కాకుండా క్యాంథారిస్ వేస్తే ఏమాత్రం రిలీఫ్ రాదు. వీడికి ఈ ఫెర్రంఫాస్ వాడికి ఈ హెమరేజిక్ టెండెన్సీ అనేటువంటిది, దాంతో ఏ హెమరేజ్ ఎక్కడి నుంచైనా హెమరేజెస్ అవ్వచ్చు. ఎపిస్టాక్సిస్, ముక్కులోంచి నీరు గారడం, ముక్కులోంచి బ్లడ్ రావడం చెప్పుకున్నాం, అది ఉంటుంది వీడికి. ఎపిస్టాక్సిస్ ఉండొచ్చు, లేదా పైల్స్ లోంచి బ్లడ్ పడవచ్చు, యూరిన్ లో బ్లడ్ పడుతుంది, యూరిన్ తో పాటు బ్లడ్ పోతూ ఉంటుంది, ఆ బ్లీడింగ్ అవుతూ బ్లడ్ పోతూ దాంతో నొప్పి ఉంటుంది, అస్తస్తమానం యూరిన్ కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులోంచి బ్లడ్ రావడం, బ్లీడింగ్ త్రూ నోస్. ఏ బ్లీడింగ్ లో అయినా సరే ఇది వాడచ్చు, ఎనీ బ్లీడింగ్స్. హెమాప్టైసిస్, హెమాప్టైసిస్ అంటే దగ్గొచ్చి బ్లడ్ పడ్డం, కాఫింగ్ బ్లడ్ అంట.
దగ్గొచ్చి ఆ కఫం పడేప్పుడు దాంతో బ్లడ్ పడుతుంది. హిమాప్టైసిస్. హెమటమసిస్ అంటే వామిటింగ్లో బ్లడ్ పడడం. హిమాప్టైసిస్లోనూ హెమటమసిస్లోనూ కూడా నోట్లోంచే వస్తాయి. కానీ సోర్సు హిమాప్టైసిస్లో లంగ్స్లోంచి రావచ్చు, లేదా ఇక్కడ గొంతులోంచి రావచ్చు. హెమటమసిస్లో మాత్రం స్టమక్లోంచి వస్తుంది. సాధారణంగా ఈ స్టమక్లోంచి వచ్చేటువంటి బ్లడ్ ఈ హిమాప్టైసిస్లోనూ వాటిలో వచ్చినట్టుగా రెడ్గా ఉండదు, బ్లాకిష్గా ఉంటుంది. అందుకే బాగా బ్లాకిష్గా ఉండి వామిటింగ్లో పోయేటువంటి దాన్ని కాఫీ గ్రౌండ్స్ వామిటింగ్ అంటారు. అంటే నల్లగా బాగా బ్లడ్ వాంతి అవడం. డికాషన్, కాఫీ డికాషన్ రంగులో వాంతి అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అలాగా బ్లడ్ వాంతి అయిందంటే అది స్టమక్ లోపల నుంచి వస్తుందని అర్థం. ఎంచేతంటే స్టమక్లో ఉండేటువంటి యాసిడ్స్తో కలిసి ఆ రకమైనటువంటి కలర్లోకి మారి వస్తుంది. అయితే ఈ రకంగా బ్లీడింగ్, హెమరేజ్ ఉన్నప్పుడు మనం రెమెడీస్లోకి వెళ్ళాలి, హోమియో రెమెడీస్లో. కానీ ముందు మన దగ్గర ఏమీ అవైలబుల్గా లేదు, మనకేమీ తగ్గటం లేదనుకోండి, వాడి బ్లడ్ వామిటింగ్ అయిందంటే ముందు మనకి వీక్నెస్ వచ్చిందనుకోండి, ఉంటారు కొంతమంది డాక్టర్స్లో కూడా మరి కొంచెం బాగా సెన్సిటివ్, భయం ఉన్నటువంటి వాళ్ళు ఉండరు. ఇగ్నిషియా డాక్టర్స్, అర్జెంటనైట్రన్ డాక్టర్స్. పేషెంట్ ఆ డాక్టర్ ఎదురుకుండా బ్లడ్ పడింది అనుకోండి పేషెంట్కి, ముందు ఈ డాక్టర్ కళ్ళు తిరిగి పడతాడు. వాడికి కొంచెం బుర్ర పని చేసి మందు తట్టేసరికి టైం పడుతుంది. ఇలా ఫెర్రంఫాస్, వాడికి ఫెర్రంఫాస్ 6x ప్రతి 10 నిమిషాలకి ఒక డోసు, ప్రతి 15 నిమిషాలకు ఒక డోసు ఇస్తే ముందు అసలు ఇమీడియట్ గా హెల్ప్ చేస్తుంది. ఇటువంటి చోట్ల కూడా వాటర్ డోసెస్ వాడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓ 10 మాత్రలు ఫెర్రంఫాస్ 6x తీసుకుని ఓ గ్లాసుడు నీళ్లలో వేసి ప్రతి 5 నిమిషాలకు ఒక చెంచా, 10 నిమిషాలకు ఒక చెంచా నీళ్లు ఇస్తూ ఉండండి బ్లీడింగ్ తగ్గేదాకా. చాలా వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. అలాగే ఏదో తెగింది, మంచి చాకువో కత్తిపీటో ఏదో లోతుగా తెగి విపరీతంగా బ్లడ్ వస్తుంది, ఆగటంలే, వాడికి కూడా ఫెర్రంఫాస్ పైకి అద్ది లోపలికి ఫెర్రంఫాస్ టాబ్లెట్స్ ఇవ్వండి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. లేకపోతే నీళ్లలో కలిపి ప్రతి 5 నిమిషాలకు ఒక చెంచా తాగించండి, ఇమీడియట్ గా తగ్గుతుంది. సాధారణంగా మనం హోమియోపతిక్ రెమెడీస్లోకి వెళ్తే హైపరికం 200 వేస్తాం వెంటనే బ్లీడింగ్ కట్టడానికి. కొన్ని చోట్ల హైపరికం వేసినా కూడా తగ్గదు, నొప్పి తగ్గుతుంది కానీ బ్లడ్ అలా వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగానే ఉన్నాయి, కొత్త కత్తిపేట అనుకోండి, దాంతో తెగింది లోతుగా, అలా రెడ్ బ్లడ్ కంటిన్యూస్ గా వస్తుంది. అక్కడ హైపరికం వేసినా, ఆర్నికా వేసినా ఇమీడియట్ బ్లీడింగ్ ఆగదు. అక్కడ మాత్రం స్టాఫిసెగ్రియా వేయాలి. స్టాఫిసెగ్రియా వేస్తే, స్టాఫిసెగ్రియా 30 డోస్ వేస్తే వెంటనే బ్లడ్ కట్టేస్తుంది. ఈ హెమరేజిక్ టెండెన్సీ అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది. ఎనీ హెమరేజెస్ ఫెర్రంఫాస్ మంచి, అప్పుడు ఫెర్రంఫాస్ క్యాలిమూరు కలిపేయాలి. క్యాలిమూర్ 6x, ఫెర్రంఫాస్ 6x ఆ రెండు కలిపి వేస్తే వెంటనే తగ్గుతుంది. కంప్లైంట్స్ ఫ్రమ్ లిఫ్టింగ్ వెయిట్స్, బరువు ఎత్తడం వలన కంప్లైంట్ రావడం. అండ్ స్ట్రైనింగ్ ది మజిల్స్, లిఫ్టింగ్ ది వెయిట్స్ అండ్ స్ట్రైనింగ్ ది మజిల్స్. రేషన్ షాప్ నుంచి ఒక 5 కేజీలు పంచదార తెచ్చాం ఈ చేత్తో, ఆ తర్వాత చేయంతా నొప్పి చేస్తుంది. లేదా ఊరికెళ్ళాం, వెళ్తూ సూట్ కేసు మోసుకెళ్ళాం. కొంతమందికి ఆ లోపల ఉన్న బట్టల కన్నా పై సూట్ కేసు బరువు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పట్టుకెళ్ళలేదండి బట్టలు అంటారు, బట్టలు ఉండవు, ఆ సూట్ కేసు బరువే. అది మోసేసరికి చేయంతా బాగా నొప్పి చేసింది, మా మజిల్స్ అన్ని బాగా నొప్పి చేసాయి అన్నాడు. వాడికి ఇమీడియట్ గా తగ్గాలంటే ఫెర్రంఫాస్, మెగ్నీషియా ఫాస్ 2 కలిపిస్తే ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఫెర్రంఫాస్ 6x 4 మాత్రలు, మెగ్నీషియా ఫాస్ 6x 4 మాత్రలు కలిసి పొడి చేసేయండి. పొడి చేసేసి దాన్ని ఒక 6 పొట్లాల కింద కట్టి రోజు 3 పొట్లాలు ఇవ్వండి, పొద్దునోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. వెంటనే తగ్గిపోతుంది, ఫస్ట్ డేకే తగ్గిపోతుంది. ఆ బరువు మోసిన తర్వాత ఈ నొప్పితో పాటు, కండరాల నొప్పితో పాటు, దాంట్లో అదే ఇప్పుడు చెప్పబోతున్నా, ఆ నొప్పితో పాటు ఈ బరువు మోయడం వల్ల చెయ్యంతా వాస్తే వాడికి ఫెర్రంఫాస్ 6x, మెగ్నీషియా ఫాస్ 6x, క్యాల్కేరియా ఫ్లోర్ 6x అంటే ఫెర్రంఫాస్ 4 మాత్రలు, మెగ్నీషియా ఫాస్ 4 మాత్రలు, క్యాల్కేరియా ఫ్లోర్ 2 మాత్రలు కలిపి పొడి చేసేసి
అది రోజుకి 3 సార్లు ఇవ్వండి. 3-4 రోజుల్లోపు కంప్లీట్గా వాపు తగ్గిపోతుంది, ఆ నొప్పి తగ్గిపోతుంది. కొంకర్లు పోతున్నాయి అనుకోండి, కొంతమందికి అవుతాయి. ఏదైనా బరువు పట్టుకుంటే చాలు అదంతా లోపల ఉన్న మజిల్స్ అన్ని కొంకర్లు పోతుంటాయి. ఇలా అస్తమానం సర్దుకుంటూ ఉంటారు. చేతి మీద ఇలా సర్దుకున్నప్పుడు కొంచెం సర్దుకుంటూ ఉంటుంది, మళ్ళా కొంకర్లు పోతూ ఉంటాయి. వాళ్ళకి మెగ్నీషియా ఫాస్, ఫెర్రం ఫాస్, క్యాల్కేరియా ఫాస్, క్యాలీఫాస్ ఈ 4 కూడా ఒక్కోటి 4-5 మాత్రలు కలిపేసి పొడి చేసి పొట్లాలు కట్టిస్తే సరిపోతుంది వాళ్ళకి. ఫెర్రం ఫాస్, మెగ్నీషియా ఫాస్, క్యాల్కేరియా ఫాస్, క్యాలీఫాస్. అయితే ఇలా వాడాల్సి వచ్చింది అనుకోండి, వెంటనే మనకేమనిపిస్తుంది 5 ఫాస్ వాడచ్చు కదా. ఇందులో మనం చెప్పుకుని 4 ఫాస్, 5th ఫాస్ చెప్పలే అని చేత వాడకూడదు. ఏదైనా బరువు ఇలాగా గిన్నె ఎత్తాం పట్టేస్తున్నాడు, వాటిలో కూడా మనకి రెమెడీస్ ఉన్నాయి. కొన్ని టిష్యూస్లో ఇదిగో ఈ ఫెర్రం ఫాస్, మెగ్నీషియా ఫాస్ చాలా ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తాయి. ఆ 2 కలిపి ఎవ్రీ ½ అన్ అవర్ డోస్ వేస్తే ఓ 3-4 డోసులు వేసరికి చాలా వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఫెర్రం ఫాస్ను, మెగ్నీషియా ఫాస్, క్యాల్కేరియా ఫాస్ 3ను బరువు ఎత్తడం వల్ల నడుము పట్టేసింది అనుకోండి, వాటిల్లో అది ఆ 3 కలిపి ఎవ్రీ ½ అన్ అవర్ ఆర్ 45 minutes డోస్ ఇవ్వండి. ఈ టిష్యూ అసాల్ట్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా వాటిల్లో చాలా రకాలుగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అది చాలా రోజుల నుంచి ఉన్న వాటికి మామూలుగా ఈ ½ అన్ అవర్లీ డోసెస్ అక్కర్లే, డైలీ 3 or 4 డోసెస్, ఇంటెన్సిటీని బట్టి 5 doses or 6 doses ఇవ్వచ్చు. వెన్ యూజ్డ్ ఇన్ ఫీవర్స్, మిక్సింగ్ ఇన్ ల్యూక్వారం వాటర్, గోరువెచ్చటి నీళ్లలో, ది రిజల్ట్ విల్ అపియర్ వెరీ క్విక్లీ అని మొన్న చెప్పుకున్నాం మనం. ఫీవర్లో ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటే ఏ టిష్యూస్ కంబైన్ చేసి ఇవ్వాలి, ఆ రకంగా గోరువెచ్చటి నీళ్లలో కలిపి ఇస్తూ ఉన్నట్లయితే చాలా ఇమీడియట్ గా వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. నంబునెస్ ఆఫ్ పార్ట్స్, శరీరములో ఏదో ఒక భాగము తరచుగా తిమ్మిరెక్కుట, వివిధములైనటువంటి భాగములు గాని, అంటే కాళ్ళ చేతుల్లో తిమ్మెర్లు వస్తున్నాయి అంటారు, బాగా తిమ్మెర్లు ఎక్కుతూ ఉంటాయి. ఈ తిమ్మెర్లు, దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది సఫరింగ్ పార్ట్స్ ఆల్సో. దిస్ సిమ్టమ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది సఫరింగ్ పార్ట్స్ ఆల్సో. అంటే ఏదైనా ఒక వ్యాధిగ్రస్తమైనటువంటి భాగములలో కూడా ఈ లక్షణం ఉంటుంది. ఈ కాలంతా నొప్పి చేసిందండి, సయాటికా అన్నారు, బాగా నొప్పిగా ఉంది, ఆ నొప్పితో పాటు తిమ్మిరి కూడా ఉందండి అంటారు. కొంతమందికి నొప్పి ఒకటే ఉంటుంది, కొంతమంది నొప్పితో పాటు తిమ్మిరి కూడా ఉంటుంది. ఆ నొప్పి ఉన్నంతసేపు గిచ్చినా తెలియదండి అంటారు. అవి మనకి ఫెర్రం ఫాస్ లోకి వస్తాయి, క్యాలీఫాస్ లోకి వస్తాయి. ఫాల్స్ ప్లెథోరా మొన్న చెప్పుకున్నాం. చూడడానికి మనిషి నవనవలాడుతూ ఎర్రగా కనిపిస్తారు, కానీ లోపల బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళని చూస్తే, మనుషుల్ని చూస్తే ఎనీమిక్ కండిషన్ అని అనుకోం, అలా ఉంటారు, కానీ బాగా ఎనీమిక్ గా ఉంటారు. స్ట్రాంగ్ ఫుల్ అండ్ ఫ్రీక్వెంట్ పల్స్. నాడి చూస్తే మంచి స్ట్రాంగ్, ఫుల్ గా కొట్టుకుంటూ ఉంటుంది. మొన్న మనం చైనాలోను డిజిటాలిస్ లోను చెప్పుకున్నాం, చాలా ఫీబుల్ పల్స్ అని. వీడికి అలా ఉండదు, చాలా స్ట్రాంగ్ పల్స్, ఫుల్ పల్స్ అండ్ ఫ్రీక్వెంట్. అంటే అర్థం ఏంటి, ఆ మధ్య ఉండేటువంటి రిథమ్ అనేటువంటి దెబ్బతిని ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. వాడి పల్స్ రేటు చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. 72 ఉండాల్సింది బదులు సాధారణంగా వాడికి 90, 100 ఇంకా ఎక్కువ కూడా ఉంటూ ఉంటుంది. కానీ చూస్తే జ్వరం ఏమైనా ఉందా, థర్మామీటర్తో చూస్తే అసలు ఫీవర్ ఏ ఉండదు, కానీ పల్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా చూసైతే టెంపరేచర్ పెరిగినప్పుడు పల్స్ పెరుగుతూ ఉంటుంది, కానీ టెంపరేచర్ నార్మల్ గా ఉండి కూడా పల్స్ పెరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఉదాహరణకి ఎనీమియాలో పల్స్ రేటు పెరుగుతుంది. ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు పల్స్ రేటు పెరుగుతుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ ఫంక్షనింగ్, అంటే నార్మల్ కన్నా ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ పని చేస్తూ ఉంటుంది, దాంట్లో కూడా పల్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా సింటమ్స్తో కలిసి, ఓన్లీ పల్స్ ఒక్కదాన్ని బట్టి తెలీదు. అలాగే కొన్ని రకాలైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్లో పెరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి నర్వస్ డిస్టర్బెన్సెస్ అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వలన కూడా పల్స్ రేట్ పెరుగుతుంది. పల్స్ రేట్ పెరిగిన వాళ్ళందరికీ ఏ థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉంది అనుకోకర్లే. ఒకసారి ఓ డాక్టర్ గారు కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్
చేసి 95% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ డిజార్డర్ అని రాసి ఇచ్చేసేట. ఇదేమిట్రా 95% హార్ట్ డిజార్డర్స్ ఏంటి? ఆ ప్రిన్సిపాల్ గారు మహా తెలివైన వాడు ఆయన. దీంట్లో ఏదో ఉంది, ఏదో కిటుకు ఉంది చూసేట. 95% హార్ట్ డిజార్డర్స్ అయితే వీళ్ళందరూ ఇన్నాళ్ళ చదువుకున్నారు, ఆయన వెంటనే గ్రహించాడు. ఆయనకి మెడికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే మహా తెలివైన వాడు ఆయన, కామన్ సెన్స్ ఉంది. ఇంకో డాక్టర్ గారిని పెట్టి టెస్ట్ చేయించాట. వీళ్ళలో ఎవరికి హార్ట్ వీక్నెస్ లేదు. ఆ మొదటి డాక్టర్ గారు ఏం చేశారో చూశాడు, పైన పెట్టాడు. ప్రతివాడికి మెడికల్ ఎగ్జామినేషన్ మేడమే పెట్టాడు. స్టూడెంట్స్ అందరు కింద వెయిట్ చేస్తే ఆయన పిలుస్తూ ఉంటాడు ఒక్కోడిని. వీడు గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళంగానే వాడు పల్స్ చూడడం, హార్ట్ చూడడం. ఏమవుతుంది? ఆ పల్స్ ఎక్కువ ఉంటుంది. అందులో వాడు కనుక కొంచెం భయస్తుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి భయం పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. కొంతమందిని చూస్తూ ఉంటాం, బీపీ చూస్తే చాలా ఎక్కువ ఉందని అంటారు. అబ్బాయి నాకు ఎప్పుడు బీపీ లేదండి, ఎందుకు ఎక్కువ ఉందో అంటారు. మనం కట్టిన తర్వాత మనం చూసే కొద్దీ వాడికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. భయం, మహా ఫియర్ ఉంటుంది కొంతమందికి, దానివల్ల పెరుగుతుంది. క్రానిక్ గా ఆ రకమైనటువంటి ఫియర్ గానీ టెన్షన్ గానీ మనసులో విపరీతంగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే దేనివల్ల మనం పల్స్ చూసినప్పుడు ఎక్కువ ఉందో కూడా మనం అసెస్ చేసుకోగలగాలి. మిగతా సింటమ్స్ తో జాగ్రత్తగా కోరిలేట్ చేసుకుని వీడు ధైర్యవంతుడా లేకపోతే భయస్తుడా అవి కూడా చూసుకుని, ఒక్కోసారి పల్స్ చూడడంలోనే మనం గనక ఎక్స్పీరియన్స్ వస్తే పల్స్ చూడడంతోనే వీడు చాలా భయం, మనసు విపరీతమైన భయం టెన్షన్తో ఉన్నాడనేది తెలిసిపోతుంది. వెంటనే వాడిని అడగచ్చు, ఏమయ్యా ఏమైనా టెన్షన్ పడుతున్నావు మైండ్లో? అవునండి చాలా భయంగా ఉంది, కొన్ని రకాలైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను, దాంతో విపరీతమైన భయం టెన్షన్ ఉన్నాయని చెప్తాడు. ట్రెంబ్లింగ్ ఆఫ్ లిమ్స్, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇది ఫెర్రంఫాస్ లోనూ ఉన్నది, క్యాల్కేరియా సల్ఫ్ లో చెప్పుకున్నాం, తర్వాత క్యాలీఫాస్ లో చాలా ఎక్కువ. ఏమీ కారణం లేకుండా కాళ్ళు చేతుల్లో వణుకొస్తూ ఉంటుంది, వణుకుతూ ఉంటాయి, ఏదైనా పట్టుకున్నా పడిపోతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి వీక్నెస్ ఉన్నటువంటి ఆడవాళ్ళు వంటింట్లో పనిచేస్తుంటే అస్తమాన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే గిన్నెలు పట్టుకున్నప్పుడు పాపం చేతులోంచి జారిపోతూ ఉంటాయి. వాళ్ళకు వెనకాదీయం అత్తగారు ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లే వాళ్ళ లైఫ్. ఇరిటబిలిటీ, ఎక్సైట్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. కారణం లేకుండా చిరబురలాడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా కోపం వస్తూ ఉంటుంది, విపరీతమైనటువంటి ఆవేశం వస్తూ ఉంటుంది చిన్న వాటికి కూడా. తర్వాత దేని మీద మనస్సుని కేంద్రీకరించలేడు, ఏ పని చేసినా సరే మనస్సు దాని మీద నిలవదు. అది ఫెర్రంఫాస్ వాడితే టెంపరీగా వాడికి రిలీఫ్ వస్తుంది టిష్యూ సాల్ట్స్ లో. క్యాలీఫాస్ తోటి ఫెర్రంఫాస్ తోటి ఆ రెండు కూడా మళ్ళా సైలీషియా కూడా ఇండికేట్ అవుతుంది. అలాంటి దాంట్లో ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేటువంటి దాంట్లో సైలీషియా కూడా హెల్ప్ చేస్తుంది. ఫుల్నెస్ ఆఫ్ హెడ్, తల చాలా బరువుగా ఉంటుంది, బాగా హెవీగా అనిపిస్తుంది తలంతా కూడా. అండ్ వెర్టిగో, లేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయట అంటే బీపీ ఎక్కువ ఉంది, ఉండక్కర్లే, లేకపోయినా తిరుగుతుంటాయి వీడికి. కళ్ళు తిరగడం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తిరుగుతాయి, తక్కువ ఉన్న వాళ్ళకి తిరుగుతాయి. హై బీపీ అండ్ లో బీపీ ఇద్దరికి కూడా కళ్ళు తిరుగుతాయి. లో బీపీ వాడికి కళ్ళు తిరగడంతో పాటు విపరీతమైన చెమటలు పట్టేస్తాయి. బీపీ తక్కువ ఉన్నవాడికి లేచి అలా నడుద్దాం అనేసరికి అలా పక్కకి తోసేస్తూ ఉంటుంది, విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. బీపీ నార్మల్ గా ఉండి కూడా కొంతమందికి కళ్ళు తిరగడం ఉంటుంది. వాళ్ళకి ఫెర్రంఫాస్ 6X పనికొస్తుంది. హై బీపీ ఉన్నా కూడా ఫెర్రంఫాస్ పనికొస్తుంది. ఎందుకంటే ఫెర్రంఫాస్ లో ఈ వాస్కులర్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ, సర్క్యులేషన్ కి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ. అంచేత హై బీపీ ఉన్న వాళ్ళలో కూడా ఫెర్రంఫాస్ ఒకటి, ఇంకోటి ఏం చెప్పుకున్నామండి, నేట్రమూర్ ఒకటి. హై బీపీ ఉన్న వాళ్ళలో మనకి టిష్యూ రెమెడీస్ లో ఇండికేట్ అయ్యేవి ఫెర్రంఫాస్ అండ్ నేట్రమూర్. ఆ రెండు కూడా చాలా మంచి హెల్ప్ చేస్తాయి. అదే లో బీపీ ఉన్న వాళ్ళకి క్యాల్కేరియాఫాస్, క్యాలీఫాస్ లో బీపీ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లో బీపీ ఉన్న వాళ్ళలో మాత్రం నేట్రమూర్ ఇవ్వకండి. కానీ కొన్ని చోట్ల లో బీపీ ఉన్న వాళ్ళకి నేట్రమూర్ ఇవ్వవలసి వస్తుంది, అది ఇస్తేనే తగ్గుతుంది. అది ఎప్పుడంటే బాగా వాంతులు విరేచనాలు అయ్యి ఒంట్లో నీరు పోయిందనుకోండి, అటువంటప్పుడు నేట్రమూర్ 3X తీసుకుని ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళల్లో 15-20 మాత్రలు కలిపేసేయండి, గోరువెచ్చటి నీళ్ళలో కలిపేసి ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి 2 చెంచాల నీళ్లు పోస్తూ ఉండండి. ఆ నేట్రమూర్ 3X పోయడం స్టార్ట్ చేయడానికి ముందు చూస్తే బీపీ వాడికి తక్కువగా ఉంది. మీరు ఒక 4-5 అవర్స్ ఆ రకంగా ఇచ్చిన తర్వాత వాడికి బీపీ చూస్తే నార్మల్కి వస్తుంది. అయితే ఈ నేట్రమూర్ 3X ని వాంతులు విరేచనాలు అవుతున్నటువంటి వాళ్ళలో డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే ప్రక్రియ. నీళ్లలో కలిపి ఒక గ్లాసుడు నీళ్లలో నేట్రమూర్ 3X
ఓ 15 మాత్రలు కలిపి మూతబెట్టి ఉంచండి. మందులు వేస్తున్నారు మీరు, క్యాంఫర్ వేశారు, పోడోఫైలం వేశారు, ఇపికాక్ వేశారు, అవి వేసి మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడల్లా ఈ నేట్రమోర్ 3x వాటర్ ఓ చెంచాలో 2 చెంచాలో ఇస్తూ ఉంటండి. 10 నిమిషాలకు ఒకసారి, పావు గంటకు ఒకసారి ఇస్తూ ఉంటే వాడికి డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది, వండర్ఫుల్ గా ప్రివెంట్ చేస్తుంది. మనం టైమ్లీ మేలుకున్నట్టయితే హోమియోపతిలో చాలా కేసుల్లో సెలైన్ ఎక్కించాల్సినటువంటి నెసెసిటీ రాదు ఈ వామిటింగ్స్ మోషన్స్ కేసుల్లో. హీట్ అండ్ హాట్ ఫ్లెషెస్ ఫ్రమ్ ది బాడీ, ఒంట్లోంచి వేడి వస్తూ ఉంటుంది, బాగా వేడి చేయడం, ఒంట్లోంచి వేడి ఆవిర్లు వస్తూ ఉండడం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అస్తమానం వేడి చేస్తూ ఉంటుంది, వాళ్ళు రోజు ఫెర్రంఫాస్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ సమ్మర్ వస్తే చాలండి బాగా విపరీతంగా వేడి చేసేస్తూ ఉంటుంది అంటారు. వాళ్ళు విపరీతంగా రోజు చలవ చేసేవి తీసుకుంటే తప్ప ఉండలేరు. వాళ్ళు రాత్రిపూట నేట్రమూర్ 6x, పొద్దునపూట ఫెర్రంఫాస్ 6x వేసుకుంటే ఆ వేడి చేయడం అంతా తగ్గుతుంది. ఫాలింగ్ ఆఫ్ హెయిర్, జుట్టు ఊడిపోతూ ఉంటుంది విపరీతంగా. నిన్న మనం క్యాల్కేరియా సల్ఫ్లో కూడా చెప్పుకున్నాం, చుండ్రు విపరీతంగా ఉండి జుట్టు ఊడుతుంది. ఫెర్రంఫాస్లో చుండ్రు లేకపోయినా కూడా విపరీతంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఈ జుట్టు ఊడడం అనేటువంటిది క్యాల్కేరియా సల్ఫ్లో ఉంది, ఫెర్రంఫాస్లో ఉంది, నేట్రమూర్లో ఉంది. ఈ ముగ్గురికి కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. గెట్స్ హెడేక్స్ ఎట్ ఎనీ టైమ్, ఎమిలియోరేటెడ్ బై కోల్డ్ ఎయిర్, కోల్డ్ అప్లికేషన్స్, చల్లటి వేమన పైన అప్లై చేయడం, ప్రెషర్ అండ్ లయింగ్, పడుకోవడం వలన, తల నొక్కడం వలన, పడుకోవడం వలన, కోల్డ్ అప్లికేషన్స్ వలన మంచి రిలీఫ్ వస్తుంది. బాగా తలనొప్పి వస్తుంది, ఫ్రీక్వెంట్ హెడేక్ వస్తుంది అనుకోండి, మనం టిష్యూ రెమెడీస్లోనే ఇవ్వదలుచుకున్నాం, హోమియోపతికి వెళ్ళదలుచుకోలే, వాళ్ళకి ఫెర్రంఫాస్ వేయండి. ఈ రకమైన హెడేక్స్ ఉంటాయి, బ్రేవని అలాగే ఉంటాయి, వాడికి ఫెర్రంఫాస్ వేస్తే తగ్గుతాయి. ఫెర్రంఫాస్ మెగ్నీషియా ఫాస్ కలిపి వేస్తే చాలా క్విక్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఎనీ పెయిన్స్, ఏ నొప్పులకైనా సరే మెగ్నీషియా ఫాస్ మెరక్యూరస్ గా పనిచేస్తుంది. ఏ నొప్పులు ఉన్నా సరే, ఏ ఫీవర్స్ ఉన్నా ఫెర్రంఫాస్ ఎలా పనిచేస్తుందో, ఏ నొప్పులు ఉన్నా సరే మెగ్నీషియా ఫాస్ అలా పనిచేస్తుంది. అంచేత ఈ రకమైన తలనొప్పి వచ్చింది అనుకోండి, వస్తే వాడికి ఫెర్రంఫాస్ మెగ్నీషియా ఫాస్ 2 కలిపి ఇవ్వండి, ఇస్తే చాలా క్విక్ రిలీఫ్ వస్తుంది. సివియర్ ఫ్రాంటల్ హెడేక్, ఫ్రాంటల్ నుదుటి మీద వచ్చేటువంటి తలనొప్పులు, సివియర్ ఫ్రాంటల్ హెడేక్ విత్ ఎపిస్టాక్సిస్. ఆ తలనొప్పి వచ్చినప్పుడల్లా ముక్కులోంచి రక్తం పడుతూ ఉంటుంది వాడికి. కొంతమంది పిల్లల్లో చూస్తాం, చాలా కామన్ గా ఉంటుంది ఈ సింప్టమ్, విత్ ఎపిస్టాక్సిస్ అండ్ ఎమిలోరేషన్ ఆఫ్ పెయిన్ ఆఫ్టర్ ఎపిస్టాక్సిస్. పెయిన్ విల్ బి ఎమిలోరేటెడ్ ఆఫ్టర్ ఎపిస్టాక్సిస్. బాగా విపరీతమైన తలనొప్పి వచ్చిందంటే ముక్కులోంచి వాడికి బ్లడ్ వచ్చిన తర్వాత వీడికి ఆ నొప్పి తగ్గిపోతుంది. కొంతమందికి ఈ సింప్టమ్ చాలా వాటిల్లో ఉంటుంది, ఎమిలోరేటెడ్ బై డిశ్చార్జెస్. ఏదైనా సరే జలుబు చేసింది అనుకోండి, ముక్కు కారుతూ ఉన్నంతసేపు వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఏదైనా మందేసి ఆ ముక్కు బ్లాక్ అయిపోతే వీళ్ళకి ఇంకా విపరీతమైన కంప్లైంట్స్. మళ్ళీ ఏదైనా మందు వేసిన తర్వాత మళ్ళీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, అప్పటి నుంచి వాళ్ళకి కంప్లైంట్స్ తగ్గుతాయి. కొంతమందిని చూసా మెంటల్గా, ఒక ఆయన్ని చూసా, మనకి హ్యానిమన్ టైంలో జరిగినటువంటి వాటి గురించి ఆర్గనాల్లో మనకి ఇస్తాడు. అప్పటి రోజుల్లో హ్యానిమన్ హోమియోపతి కనిపెట్టేటువంటి రోజుల్లో ఎవరికైనా హై బీపీ వస్తే జలగల్ని పట్టించి కొంచెం బ్లడ్ తలలోంచి స్క్వీజ్ చేసేవారు, లాగేసేవారు. ఎంత బ్లడ్ లాగాలో చూసుకుని జలగల్ని పట్టించేవారట. ఆ తర్వాత మళ్ళీ ఆ జలగల్ని విడిపించేసి ఊరుకునేవారు. అది ట్రీట్మెంట్ అప్పట్లో. ఒక ఆయన్ని చూశాను, ఆయనకి చాలా విపరీతమైన తలనొప్పి వచ్చింది, మీకు తెలుసు, చాలా సివియర్ హెడేక్ వచ్చింది, ఏం చేసినా తగ్గలే. చివరికి విపరీతమైన కోపం వచ్చి ఓ ఇంత రాయి పుచ్చుకుని టక్ మన ఇలా కొట్టుకున్నారు, ఓ ఇంత బ్లడ్ వచ్చిందంటే అప్పుడు తగ్గిందిట. అలాంటి వాళ్ళు కూడా చూస్తాం. అదృష్టవశాత్తు ఆయన ఇంకోళ్ళకి కొట్టలేదు, సెల్ఫ్ కొట్టుడు. కంజంక్టివైటిస్ విత్ మచ్ రెడ్నెస్, ఎగ్లూటినేషన్ అండ్ ఫోటోఫోబియా అంటే లైట్ కేసి చూడాలంటే భయం, ఏమాత్రం కూడా లైట్ పడినా భరించలేరు, విపరీతమైనటువంటి భయం, అగ్రవేషన్. కళకళక కంజంక్టివైటిస్ అంటే కళకళకు వచ్చి ఎర్రగా ఉండి ఆ కళ్ళు అంటుకుంటూ ఉంటాయి, కానీ ఏమాత్రం వెలుతురు చూసినా భరించలేరు. ఎక్స్కోరియేటింగ్ బ్లడీ నేసల్ డిశ్చార్జ్ విత్ నేసల్ కెటార్. జలుబు చేసి వాళ్ళకి ఆ ముక్కులోంచి వచ్చేటువంటి స్రావములు ఒరుపు కలిగిస్తాయి. ఆ ముక్కులోంచి వచ్చినప్పుడు ఆ ముక్కు దగ్గర అంతా కూడా పుండు పడిపోతుంది. బ్లడ్ వచ్చినా కూడా అంతే. మౌత్, గమ్స్ అండ్ టంగ్
ఆర్ రెడ్, మౌత్, గమ్స్ అండ్ టంగ్ ఆర్ రెడ్ విత్ బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ అండ్ మౌత్. విత్ బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ అండ్ మౌత్. నాలుక, నోరు, చిగుళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి, బాగా బ్లడ్ వస్తుంది. హెపటైట్ ఈజ్ లెస్. డిజైర్స్ సవర్ ఫుడ్స్. డిజైర్స్ సవర్ ఫుడ్స్. ఆకలి బాగా తక్కువగా ఉంటుంది. సాధారణంగా పుల్లగా ఉన్నటువంటివి మాత్రమే కోరుకుంటూ ఉంటారు. మజ్జిగ పుల్లగా ఉండాలి, లేదా చారు రసం పెట్టినా బాగా పుల్లగా ఉండాలి, లేకపోతే వీళ్ళకి తృప్తి ఉండదు. అది ఈ పూట. హోమియోపతిక్ రెమెడీస్ లో ఫెర్రంఫాస్ ని మనం తక్కువగా వాడతాం, కానీ బయోకెమిక్ వాటిలో ఫెర్రంఫాస్ ని చాలా ఎక్కువగా వాడతాం. అయితే బయోకెమిక్ రెమెడీస్ మీద బేస్ చేసుకునే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, జ్వరం అనగానే ఫెర్రంఫాస్ 30 కానీ 200 కానీ ఇచ్చేస్తూ ఉంటారు, ఇవ్వరాదు అలాగా. కొంతమంది డాక్టర్లు చెబుతూ ఉంటారు ఫెర్రంఫాస్ 6XS లో ఫెర్రంఫాస్ 200 డోసు, ఎవరు వచ్చి ఏ జ్వరం అని చెప్పినా సరే ఫెర్రంఫాస్ 200 డోస్ వేయండి, తగ్గకపోతే అప్పుడు వేరే రెమెడీ చూసుకుందాం అంటూ ఉంటారు. చేయకూడదు అది. క్యాంటు సల్ఫర్ లో చెబుతూ ఉంటాడు. సల్ఫర్ చదివిన వాళ్ళకిట, కొత్త వాళ్ళకి అసలు ఈ భూప్రపంచం మీద ఇన్ని రకాల వైద్య శాస్త్రాలు, ఇన్ని రకాల వైద్యాలు, ఇన్ని రకాల మందులు అనవసరం. అసలు ఒక్క సల్ఫర్ సీసా జేబులో పెట్టుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యాధుల వాళ్ళకి క్లియర్ చేసేట అని అనిపిస్తుందట. ఆ సల్ఫర్ ఉన్నటువంటి రేంజ్ ఆఫ్ యాక్షన్ చూస్తే మొత్తం అందరిని నోరు ధరములో కూడా సల్ఫర్ వేసేస్తే సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. కానీ అది కరెక్ట్ కాదన్నాడు. అలాగా ఫెర్రంఫాస్ కూడా టిష్యూ రెమెడీస్ లో ఫెర్రంఫాస్ ని ఫీవర్ కి వాడతాం కదా అని చెప్పి కొంతమంది హోమియోపతిక్ రెమెడీస్ లో కూడా ఫెర్రంఫాస్ ని ఫీవర్ కి మాత్రమే వాడతారు. ఫెర్రంఫాస్ ని ఫీవర్ కి మాత్రమే వాడకూడదు, ఫీవర్ కి ఫెర్రంఫాసే వాడకూడదు. రెండు ఉన్నాయి. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. హెపటైట్ ఈజ్ లెస్. డిజైర్స్ సవర్ ఫుడ్స్. నాసియా ఈజ్ అబ్జర్వ్డ్. నాసియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ ఈటింగ్. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత వికారం వస్తుంది. అంటే అందరికీ అలా ఉండదు, వికారంగా ఉంటుంది. కొంతమందికి ఏమన్నా తిన్నా వికారంగా ఉంటుంది, కొంతమందికి తినకపోయినా కూడా ఉంటుంది. కానీ వీడికి ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత వికారం అనిపిస్తుంది. నాసియా ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి వికారం అనేటువంటిది, మార్నింగ్ సిక్నెస్ అనేది కూడా ఫెర్రంఫాస్ తో తగ్గుతుంది. ఆ కేసుల్లో ఫెర్రంఫాస్ ఒకటి, క్యాలిమూర్ ఒకటి, నేట్రంఫాస్ ఒకటి, ఆ మూడు కూడా పనిచేస్తాయి. వామిటింగ్ ఆఫ్ ఫుడ్ సమ్ టైమ్స్ అండ్ రేర్లీ వామిటింగ్ ఆఫ్ బ్లడ్. వామిటింగ్ ఆఫ్ ఫుడ్ సమ్ టైమ్స్ అంటే వికారం వచ్చిన ప్రతిసారి కూడా వాంతి అవుతుంది, ఒక్కోసారి వాంతి అవుతుంది తీసుకున్న ఆహారం. అండ్ రేర్లీ వామిటింగ్ ఆఫ్ బ్లడ్. రక్తం పడుతుంది వాంతిలో, రక్తపు వాంతి. బ్లీడింగ్ హెమరాయిడ్స్. బ్లీడింగ్ హెమరాయిడ్స్. ఎక్స్టర్నల్ పైల్స్. బ్లీడింగ్ ఎక్స్టర్నల్ పైల్స్. కొన్ని పైల్స్ నాన్ బ్లీడింగ్ ఉంటాయి, బ్లైండ్ పైల్స్ అంటారు. కానీ కొన్ని పైల్స్ బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి. యూసేజ్